ఇక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రేవంత్ సర్కార్ గందరగోళానికి తెరతీసింది. ఇంటి నిర్మాణం కోసం విడతల వారీగా 5 లక్షలు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పింది. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నిజామాబాద్ జిల్లా రూరల్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. బేస్మెంట్ వరకు పనులు జరిగాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. అయితే దాంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తం 16,984 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. 8,751 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణ వ్యయం పెరగడంతో 8,233 మంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ముందుకు రాలేదు. అయితే 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం జరగదని వెనకడుగు వేశారు. ఒకవేళ ఇల్లు నిర్మిస్తే బిల్లు వస్తాయో రావోనని సందేహించారు. వారు ఊహించినట్టే జరిగింది. బేస్మెంట్ వరకు పని జరిగినప్పటికీ బిల్లులు రాలేదు. దీంతో పాటు బిల్లులకు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అడ్డు వచ్చే అవకాశం ఉందని కూడా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ఇంకా బేస్మెంట్ లెవెల్ బిల్లులు అందలేదు. బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు ఆగిపోయాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,984 ఇళ్లు మంజూరు కాగా 8,751 నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావడం జరిగింది. వాళ్ళు గ్రౌండింగ్ చేసుకోవడం జరిగింది. పెరిగిన ఇంటి నిర్మాణ వ్యయంతో కొంతమంది లబ్ధిదారులు తమకు మంజూరైన ఇళ్లను వాపసు తీసుకోవాలని ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 8,233 మంది లబ్ధిదారులు ఇంకా ఇంటి నిర్మాణంకు ఎలాంటి ముగ్గు కానీ గ్రౌండింగ్ కానీ చేయని పరిస్థితి ఉంది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయంలో పెరిగిన భారంతో ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 5 లక్షల రూపాయలు ఎందుకు సరిపోవు, అది తగ్గట్టుగా లేదు, వ్యయం పెంచితేనే నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది. కొంతమంది ముందుగా ఇంటి నిర్మాణంకు ముందుకొచ్చిన ఆ బేస్మెంట్ ప్రభుత్వం 5 దశల్లో బిల్లులను మంజూరు చేస్తామని చెప్పింది. బేస్మెంట్ లెవెల్, స్లాబ్ లెవెల్, పిల్లర్ లెవెల్, చివరంకంగా గృహప్రవేశం సమయంలో 5వ బిల్లును మంజూరు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మొదటి దశలోనే బిల్లు మంజూరులో పూర్తి స్థాయిలో గందరగోళంగా తయారైంది. ఇల్లు నిర్మాణం చేపట్టి దాదాపుగా 8 నుంచి 9 నెలలు అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో 10 నెలలు అయింది. అయినా ఎక్కడ కూడా ఒక బేస్మెంట్ లెవెల్ బిల్లు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఏదైతే 60 గజాల లోపల్లో ఇల్లు నిర్మాణం చేపట్టాలని చెప్తున్నారో అది ఎందుకు సరిపోదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇండివిజువల్ ఇళ్ల నిర్మాణం ప్రక్రియ వేగంగా కొనసాగింది. అందుకు తగ్గట్టుగా 5 లక్షల రూపాయలు వాళ్ళు ఏ విధంగా కట్టుకొని ప్రభుత్వం టెన్షన్ గా వాళ్ళకి అకౌంట్ లో వేసిన పరిస్థితి ఉంది. అదే ఉంటుందని అనుకున్నటువంటి లబ్ధిదారులు ఈసారి కొంచెం ఆ అవసరాలకు అనుగుణంగా అటు ఇటు జరిపి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే హ్యాప్ విడుదల చేశారో ఇది హౌసింగ్ ఏఈకి అదేవిధంగా సెక్రటరీకి వచ్చేసి బేస్మెంట్ లెవెల్ నుంచి చివరంకం వరకు ఆ యాప్ ద్వారానే ఇంటి నిర్మాణం చేపట్టాలి. ఒకవేళ గజం అటు ఇటు అయినా కానీ పరిస్థితి పూర్తిగా 5 లక్షల రూపాయల ఇళ్ల నిర్మాణానికి అర్హుడు కాడు అనే భయంతో లబ్ధిదారులు ముందుగా గ్రౌండింగ్ అయినటువంటి 1,446 మంది మేము ఇల్లు కట్టలేము, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు దయచేసి వాపసు తీసుకోండి, మాకు 5 లక్షల రూపాయలు ఎటు సరిపోవని తేల్చి చెప్పడం జరిగింది. మొన్న చేసినటువంటి సర్వేలో 1,464 మంది ఇందిరమ్మ ఇల్లును వాపసు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం కప్పిపెట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళకి లబ్ధిదారులు ఇంటికి వెళ్ళేసి ఏవో కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే, మీ పేరు మీద ఇల్లు ఎవరికి ఇవ్వాలి అని వారికి క్వశ్చన్ లేవనెత్తిన సందర్భంలో లబ్ధిదారులు ఒకటే తేల్చి చెప్తున్నారు, మా ఇంటి నిర్మాణం మా ఇష్టపూర్వకంగా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం, కానీ దానికి మీరు 5 లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుంది, 60 గజాల లోపల కాదు ఒక గజం అటు ఇటు అయినా కానీ ప్రభుత్వం దయార్థ హృదయంతో మన్నించి బిల్లును మంజూరు చేయాలి తప్ప కేసీఆర్ ఇదే వ్యవస్థను కొనసాగించారు, అదే వ్యవస్థ ఉంటుందని అనుకొని మేము ఇల్లు నిర్మాణం చేపట్టాము. పైగా ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి లబ్ధిదారుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వాళ్ళకు కూడా మొదటి దశగా ఉన్నటువంటి బేస్మెంట్ లెవెల్ బిల్లు పూర్తిగా మంజూరు కాలేదు. ఇక టోటల్ గా ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఒక నిజామాబాద్ రూరల్లో మాత్రము ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి, కానీ బేస్మెంట్ లెవెల్ బిల్లులు ఇంకా రాలేవు. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనే మొదటగా గందరగోళంగా తయారైంది. అటు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు మంజూరు అయ్యాయి. కానీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఇవాళ ఇల్లు కట్టుకోలేమని తేల్చి చెప్పడం జరిగింది. పైగా
ఇంటికి సంబంధించిన ఏవైతే ఇందిరమ్మ ఇళ్లకు మంజూరైన పత్రాలు ఉన్నాయో ప్రభుత్వానికి సరెండర్ చేసుకున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. 1464 మంది అదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దానికి తోడు వ్యయం పెరిగింది. వ్యయానికి తగ్గట్టుగా ఇసుక, అదేవిధంగా కంకర, అదేవిధంగా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మోయలేని భారంతో ఉంది. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 5 లక్షల రూపాయలు ఎందుకు సరిపోవు, నిర్మాణ వ్యయం పెరిగింది కాబట్టి తదను అనుకూలంగా బిల్లు మంజూరు చేస్తే బాగుండని లబ్ధిదారులు ఆందోళన కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గందరగోళం ఉంది. లబ్ధిదారులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇంటి నిర్మాణం ఏ విధంగానే కొనసాగని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 5 లక్షలు ఇస్తే సరిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు గ్రౌండింగ్ చేయడానికి ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి అవి అయ్యేంత వరకు బిల్లులు మంజూరు అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి మేము ఇంటి నిర్మాణం చేయమని తేల్చి చెప్పిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. సంజయ్. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.